స్వీట్ అయితే నాలెడ్జ్ బాగా వస్తుంది. మీరు స్వీట్ తిని కాలేజ్ పోయి ఎగ్జామ్ రాయండి. మొన్న ఎగ్జామ్ రాసి మా స్వీట్ ఎట్లున్నానంటే జావా టైప్ ఉండాలి. టైప్ ఉండాలి. అప్పుడైతే జావా ఎంఐ వాడు డబుల్ కమిటర్ చేయరా అంటే వాడు ఒక మంచి గట్టి చేయాలి. అప్లై చేయండి. డబుల్ కమిటర్ జావా చేసేది చూడండి ఒకసారి, ఎవరికి బ్యాంక్ చేసి చూడండి కనబడుతుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ ముచ్చట ఏంటంటే మనం కొన్ని రోజుల నుంచి పొద్దుగానే లేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా లేవని కూడా లేవలేదు, ఎందుకంటే వాళ్ళకి పాపం ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు రాత్రంతా చదువుకున్నారు. మనకేమో పొద్దున్నే స్వీట్ తినబుద్ధి అవుతుంది. వీళ్ళేమో లేస్తే కూడా లేస్తలేరు. సరే నేనన్నా చేద్దామని చెప్పేసి అనుకుంటే రూమ్లోనేమో సామాన్లు లేవు. సరే నేను పోయి లేపుదామని చెప్పేసి అయితే ట్రై చేసిన. వాడైతే అస్సలు లేస్తలేడు. అయినా సరే మనం ఊకుంటామా? పోయినా వాంతో లొల్లి పెట్టుకున్నా, వాంతో దెబ్బలు తిన్నా, దెబ్బలు కొట్టినా, ఫైనల్గా వాడిని అయితే లేపి షాప్కి అయితే పంపించిన. వాడు కూడా పాపం ఏమనుకుంటా వేయండు, షాప్కి పోయిండు, కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చి కట్టింగ్ కూడా స్టార్ట్ చేసేసిండు. అండ్ వీడైతే నైట్ అంతా చదువుకున్నాడు. ఇలా పొద్దుగాలనేమో లేచి ఎడిటింగ్ అయితే చేస్తాడు. ఇవాళ వీడియో అప్లోడ్ ఉన్నదంట మా దోస్తు గాంధీ కూడా. ఇక మనమేమో కావాల్సిన సామాన్లు అన్నీ వచ్చినాయి లేదా అని చూసుకొని కిచెన్లోకి అయితే వెళ్ళిపోయినాం డైరెక్ట్గా. ఇక వాడు కూడా కటింగ్ చేసిండు, సామాన్లు అన్నీ తెచ్చిండు. నేనే ఏదో పొద్దుగాల యూట్యూబ్లో చూసి నాకు తినబుద్ధి అవుతుందని చెప్పి వీళ్ళతో సామాన్లు తెప్పించుకొని మరీ చేద్దామని చెప్పేసి చూస్తే వీడేమో మధ్యలో వచ్చి ఇట్లా కాదురా అట్లా కాదురా ఇట్లా అని చెప్పేసి నన్ను డిస్టర్బ్ చేస్తాడు. ఇక ఎట్లన్నా ఒక లెక్క కింద మీద వాడి డబుల్ కమిటర్ అయితే తయారు చేసిన. అది తీసుకుపోయి డైరెక్ట్గా మా దోస్తుల ముందట పెట్టిన. వాళ్ళైతే దాన్ని చూసి పెద్దగా షాక్ అయ్యారు. ఎందుకంటారా, అది డబుల్ కమిటనా లేకపోతే జావానారా అని చెప్పేసి నన్నే రివర్స్ అడుగుతారు. ఇక నేనేం చెప్తా, అరే ఫస్ట్ టైం కదరా అడ్జస్ట్ చేసుకొని తినండి అని చెప్పిన. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక గ్లాసులు కూడా తెచ్చుకున్నారు. వీడైతే డైరెక్ట్ టిఫిన్ బాక్స్లో పోసుకొని తాగుతాడు. ఒకసారి చూడండి. అరే ఒకసారి వీడియోకి చెప్పురా ఎట్లుందిరా అని చెప్తే, అరే నేను నన్ను పెట్టకురా వీడియోలో మరీ ఫేమస్ అయిపోతున్నా అని చెప్పి వాడు ఫీల్ అవుతాడు. ఇక ఏం కాదన్న మళ్ళీ వాడైతే వీడియోకి వచ్చి బాగుందిరా అని చెప్పిండు. వీనికైతే అసలు ఏ లోకంతో సంబంధం లేదు. ఫుడ్ని చూస్తే వాడైతే వాని పని వాంది. అసలు నాకు కొంచెం ఉంచరా అన్న కూడా ఆ మాటలు కూడా వినిపిస్తలేవు. తాగుడే తాగుతాడు, తినడే తింటాడు. ఇక వీళ్ళు గిట్లనే తింటే మనకేడ మిగిలకుండా ఉంటుందా అని చెప్పేసి నేనైతే గ్లాస్ తీసుకొని పోయి సగం అయితే తీసుకున్నా. నాకు కూడా అదే అనిపించింది. గ్లాస్లో పోసుకున్న తర్వాత ఇది రాగి జావనా లేకపోతే డబుల్ కమిటనా అని చెప్పేసి. సో దాన్ని అయితే సైడ్కి పెట్టుకున్నా. దాని తర్వాత వీళ్ళు ఎగ్జామ్కి అయితే బయలుదేరుతారు. ఒకసారి వీళ్ళ మాటలు అయితే ఎగ్జామ్కి పోయే ముందు చెప్పురా ఎట్లా రాత ఎగ్జామ్ చెప్పురా. సిగ్గుపడుతున్నా ఎదురా ఎగ్జామ్ గురించి అడిగితే. టాపర్ టాపర్ సిగ్గుపడా. అరే ఇట్రారా, నువ్వు ఇట్రా చెప్పు ఎట్లా రాత ఎగ్జామ్. ఎగ్జామ్ అనేది చాలా మంచిది. ఎగ్జామ్ ఎట్లా నైట్ 3 అయింది చదువుకునేసరికి 3 అయింది. అన్ని నల్లగా ఉద్యాన బలం లేక స్వీట్ అయితే నాలెడ్జ్ బాగా వస్తుంది. మీరు స్వీట్ తిని కాలేజ్ పోయి ఎగ్జామ్ రాయండి. మొన్న ఎగ్జామ్ రాసి మా స్వీట్ ఎట్లున్నానంటే జావా టైప్ ఉండాలి. టైప్ ఉండాలి. అప్పుడైతే జావా ఎగ్జామ్ వచ్చారు అప్పుడా. జావా ఎంఐ వాడు డబుల్ కమిటర్ చేయరా అంటే వాడు ఒక మంచి గట్టి చేయాలి. అప్లై చేయండి. డబుల్ కమిటర్ జావా చేసేది చూడండి ఒకసారి, ఎవరికి బ్యాంక్ చేసి చూడండి కనబడుతుంది. ఆరమైన సో వీళ్ళైతే కాలేజ్కి అయితే బయలుదేరుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ కదా, అందుకే తొందర పోతున్నారు. మనకి ఎగ్జామ్స్ ఏం లేదు కాబట్టి మనం మెల్లగా నడుస్తుంది. మనం ఇంకా స్నానం కూడా చేయలేదు. సో ఫాస్ట్గా మనం కూడా రెడీ అవ్వాలి. సో ఫైనల్గా మనం కూడా కాలేజ్కి అయితే బయలుదేరినాం, రెడీ అయినాం. మంచిగా నడుచుకుంటూ పోతా అంటే ఎండనైతే మస్తు కొడుతుంది. ఇక నడుచుకుంటూ పోతా అంటే మా దోస్తు గారు ఫోన్ చేసి, అరే రాకురా నేను బండి వేసుకొని వస్తాను, నేను పికప్ చేసుకుంటా అన్నాడు. నేను ఆల్రెడీ సగం దూరం వచ్చిండ్రా అంటే సరేరా వెయిట్ చేయ అన్నాడు. వీడు 5 నిమిషాలలో వస్తా అన్నాడు. దగ్గర 15 నిమిషాలు అయింది, ఇంకా రాలేదు. సో ఫైనల్గా వాడు వచ్చేసిండు, పికప్ చేసుకున్నాడు. మనం బండి ఎక్కి కాలేజ్కి అయితే బయలుదేరినాం. అసలు ఇవాళ కాలేజ్లో ఏం జరగలేదు. పొద్దున్న సాయంత్రం దాకా క్లాసులు నడిచినాయి, ఒక 2-3 ఈవెంట్లు నడిచినాయి. వీటి గురించి మనకు సంబంధం లేదు అనుకోండి. ఇక కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి షవర్మా తినడానికి అయితే పోయినాం. మనం షవర్మా తినాం ఎందుకంటే బయట ఫుడ్ కొంచెం బంద్ చేసినాం అనమాట. మా దోస్తు తింటా అంటే అయితే వచ్చినాం. ఏం లేదు, రుమాలి రోటీలో చికెన్ ముక్కలు వేసి ఇస్తాడు అంతే. ఇక అయినా కూడా దానికి 60 రూపాయలు అంట. నాకు తెలిసి ఒక్కొక్కసారి షవర్మా బిజినెస్ పెట్టుకున్నా కూడా మస్తు నడుస్తా అనిపిస్తుంది. ఆ మేకింగ్ కూడా నాకు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే వీడియో తీసిన. ఇక వాడు షవర్మా తీసుకున్నాడు, తిన్నాడు. వీడియో తీస్తారా అంటే వద్దురా, తింటా అంటే వీడియో నాకు మంచిగా అనిపించదు అన్నాడు. ఓకే లేరా అని చెప్పేసి కామ్గా ఉన్నా. ఇక పోతా అంటే షవర్మా బదులు చికెన్ తీసుకుంటే అయిపోగలరా అంటే అది కూడా తీసుకుందాం అని చెప్పేసి చికెన్ కూడా తీసుకొని రూమ్కి అయితే వచ్చేసినాం. రూమ్కి వచ్చిన తర్వాత చికెన్ని నీట్గా కడిగి దాన్ని మ్యారినేట్ అయితే చేసిన. కర్రీ ఏమో మనం చూసుకుంటాం. మా ఫ్రెండ్ గారు అయితే ఆమ్లెట్లు ఎత్తాడు. చికెన్ కర్రీ ప్లస్ ఎగ్ ఆమ్లెట్స్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక మనం అయితే స్టార్ట్ చేసినాం కర్రీ ప్రాసెస్. టక
దాంట్లోకి ఆనియన్స్ అవన్నీ వేసేసినాం. లాస్ట్కి చికెన్ కూడా వేసేసి మొత్తం ఫ్రై లెక్క చేసేసిన. నాకైతే మస్తు నచ్చింది ఆ స్మెల్, ఆ ఫ్రాగ్రెన్స్ అయితే అద్దిరిపోయింది. అటు సైడ్ ఆమ్లెట్లు కూడా సూపర్ వచ్చినాయి. ఇక ఫైనల్గా మేము కూర్చొని తినడానికి అయితే కూర్చున్నాం అండ్ ఒక్కొక్కరం వడ్డించుకొని తినడం స్టార్ట్ చేసినాం. అయిపోయింది. సో గాయ్స్ ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.